ఓం నమో వెంకటేశాయ. తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. చంద్రప్రభ వాహన సేవలో చందన చర్చిత అనుగ్రహం. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో పద్మావతిదేవి వైభవం. ఈ నెల 18వ తేదీ తిరుచానూరులో పంచమి తీర్థం. భక్తుల రద్దీకి అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు, ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. నవంబర్ 23 నుండి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. తిరుపతి అలిపిరిలో ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో. చంద్ర సహోదరి శ్రీ పద్మావతి అమ్మవారు చంద్రప్రభ వాహన సేవలో భక్తులకు చూడ చక్కగా దర్శనమిచ్చారు. తిరుచానూరు కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం సాయంత్రం అమ్మవారికి చంద్రప్రభ వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. హరిదేవేరి అలమేలు మంగమ్మ కొలువుదీరిన తిరుచానూరు క్షేత్రం కార్తీక బ్రహ్మోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం సిరుల తల్లికి శోభాయమానంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని కొలువుదీర్చి పంచామృతాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత చక్కని తల్లికి పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా అమ్మా, జయలక్ష్మీ వరలక్ష్మీ, సంగ్రామ వీరలక్ష్మీ, ప్రియురాలవై హరికి బెరసితివౌమా. అనంతరం శ్రీ పద్మావతిదేవి చంద్రప్రభ వాహన సేవ ఘనంగా జరిగింది. చందన చర్చిత లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి అర్చకులు మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి వాహన మండపంలో చంద్రప్రభ వాహనంపై వేంచేబు చేశారు. అక్కడ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆపై కళా బృందాల ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో చంద్రప్రభ వాహనంపై ఊరేగుతూ అమ్మవారు భక్తులకు అభయప్రదానం చేశారు. పద్మావతి పాహి అలమేల్ మంగ, పద్మనాభ ప్రియ అలమేల్ మంగ, పద్మోద్భవ పాహి అలమేల్ మంగ, పద్మాలయ పాహి అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి హరి ప్రియ అలమేల్ మంగ, అలమేల్ మంగ, అలమేల్ మంగ, పాహి మా పాహి అలమేల్ మంగ.
నయనా అలమేల్ మంగా సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగా సర్వం సహా పాహి అలమేల్ మంగా అలమేల్ మంగా పాహి హరి ప్రియే అలమేల్ మంగా అలమేల్ మంగా పాహి మా పాహి అలమేల్ మంగా. ఇక గురువారం సాయంత్రం ఊంజల్ సేవను నిర్వహించారు. సుందర శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని అర్చకులు ఊంజల్ మండపంలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సంధ్యా సమయంలో విశేషంగా సాగిన ఊంజల్ సేవలో అమ్మవారిని సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. కార్తీక బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమీ తీర్థానికి వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, సివిఎండ్ఎస్ఓ నరసింహకిషోర్, జేఈఓలు వీరబ్రహ్మం, సదాభార్గవి, ఎస్వీబీసీ సీఈఓ వైవీకే షణ్ముఖ్ కుమార్, టీటీడీ సీఈ నాగేశ్వరరావులతో కలిసి తిరుచానూరులో పంచమి తీర్థ ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా తిరుచానూరు ముఖభాగంలోని నవజీవన్ కంటి ఆసుపత్రి పక్కన గల ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన జర్మన్ షెడ్లు, మరుగుదొడ్లు, క్యూలైన్లను పరిశీలించారు. తరువాత తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పూడి రోడ్డులో భక్తులకు ఏర్పాటు చేసిన వసతి సముదాయాలను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ 3 ప్రాంతాలలో భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ ప్రారంభించి శనివారం మధ్యాహ్నం వరకు కొనసాగించనున్నారు. ఈ 3 ప్రాంతాలలో సుమారు 25,000 మంది భక్తులకు వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ సౌకర్యాలను చక్కగా వినియోగించుకుని భక్తులు సంయమనంతో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. పంచమీ తీర్థం 18వ తేదీ ఉందని అందరికీ తెలిసిన విషయమే. పంచమీ తీర్థానికి విశేష సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి భక్తులు 17వ తేదీ రాత్రి నుంచే రావటం మొదలు పెడతారు. ఆ వచ్చినటువంటి భక్తులు ఉండటానికి అనువుగా నవజీవన్ ఏరియాలో దాదాపు ఒక 8,000 నుంచి 10,000 మందికి, ఇక్కడ ఈ స్కూల్లో దాదాపు 4 నుంచి 5,000 మందికి, పూడిలో ఒక 5,000 మందికి, దాదాపు ఈ హోల్డింగ్స్ భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి దాదాపు 25,000 మందికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. వసతి సౌకర్యం దానికి సంబంధించినటువంటి ప్రతి ఏరియాలో కూడా టాయిలెట్స్ ఏర్పాటు చేసాం సఫిషియంట్ సంఖ్యలో. వారికి ఆహారం కూడా అందించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్గా 1 అవర్ బిఫోర్ చక్రస్నానం జరిగే ముందు 1 అవర్ బిఫోర్ ఫస్ట్ కంటింజెంట్ అంటే మొట్టమొదటిగా దాదాపు 12,000 మంది దాకా పుష్కరిణిలోకి వదలడం జరుగుతుంది. వాళ్ళు స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత వెయిట్ చేసినటువంటి భక్తులను మళ్ళీ వదలడం జరుగుతుంది. అలాగా ఎంతవరకు అయితే భక్తులు ఎంత సంఖ్యలో వస్తారో అంత సంఖ్యలో ప్రతిసారి 12,000 మందిని వదిలి చక్రస్నానాన్ని అత్యంత అద్భుతంగా భక్తులకు సౌకర్యవంతంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. డిస్ట్రిక్ట్ పోలీస్ యంత్రాంగం ఎస్పీ ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. వీరంతా కూడా అన్ని ఇన్స్పెక్షన్ చేసుకున్నారు. ఈరోజు కూడా నాతో పాటు ఎస్పీ గారు అంతా కూడా వచ్చారు. వాళ్ళు కూడా ఇన్స్పెక్షన్ చేసుకుంటున్నారు. ఏ ఇబ్బంది లేకుండా భక్తులకు సౌకర్యవంతంగా పంచమీ తీర్థం రోజు చక్రస్నానం చేయించడం జరుగుతుంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మనవాళ్ల మహాముని తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 10 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు మనవాళ్ల మహాముని అవతరించిన తమిళ ఐపసి మాసం మూల నక్షత్రంలో ముగిసే విధంగా ప్రతి ఏటా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. భగవద్ రామానుజుల వారి అవతార స్వరూపులుగా వినుతికెక్కిన మనవాళ్ల మహాముని శ్రీవైష్ణవ తత్వ వ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామివారి సన్నిధిలో మనవాళ్ల మహాముని ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామివారిని ఊరేగింపుగా మనవాళ్ల మహాముని సన్నిధికి విచ్చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి
మనవాళ మహామునికి సుగంధ భరిత ద్రవ్యాలతో అర్చకులు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి సేవాకాలం శాత్తుమల జరిపారు. తన 30 ఏళ్లకు పైగా సర్వీసులో నిజాయితీ, నిబద్ధత, జవాబుదారీతనం, పారదర్శకతతో విధులు నిర్వహించానని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా గత 4 ఏళ్ల హయాంలో టీటీడీలో జరిగిన అభివృద్ధిని కూలంకుషంగా వివరించారు. టీటీడీలో ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు బంగారు డిపాజిట్లు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 1021 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని, ధార్మిక, ఆధ్యాత్మిక సేవా రంగాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలోని చిన్నారుల హృదయాలయం, బర్డ్ ఆసుపత్రి అభివృద్ధితో పాటు చిన్నారుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం, స్విమ్స్ ఆసుపత్రిని 1200 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 2019 నుంచి ఈ రోజు వరకు 4.5 సంవత్సరాల్లో ఇక్కడ అడిషనల్ ఈఓగా నేను పనిచేస్తున్న తీరు మీ అందరికీ తెలిసిన విషయమే. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఇంతవరకు 1021 కోట్ల రూపాయలు ఈరోజు శ్రీవాణి ట్రస్ట్కి వచ్చింది. ఇదంతా కూడా బ్రోకర్లకు పోయే డబ్బు, బ్రోకర్లను, దళారీ వ్యవస్థను పూర్తిగా మనం నిర్మూలించి ఈరోజు ఇంత డబ్బును శ్రీవాణి ట్రస్ట్కు తీసుకొచ్చాం. ఈ ట్రస్ట్ ద్వారా దాదాపు ఇప్పటికి 176 ఆలయాలు జీర్ణోద్ధరణ చేశాం. తర్వాత 2500కు పైగా చిన్న చిన్న ఆలయాలు వివిధ ప్రదేశాల్లో, ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణలో కట్టడం జరిగింది. ఇంకా కొన్ని పెద్దాలు జమ్మూలో నిర్మించాం, తర్వాత వైజాగ్లో నిర్మించాం, భువనేశ్వర్లో నిర్మించాం. మన కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ 4.5 సంవత్సరాల్లో శ్రీవాణి ట్రస్టే కాకుండా మ్యూజియం 140 కోట్లతో డొనేషన్ పద్ధతిన మ్యూజియంను డెవలప్ చేసిన విషయం మీకు తెలిసిందే. అలిఫిరి ఫుట్పాత్లో పైకప్ను 25 కోట్లతో డొనేషన్ బేసిస్ పైన చేయించాం. పరకామణి బిల్డింగ్ 25 కోట్లతో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పరకామణి బిల్డింగ్ బయట నిర్మించి లోపల భక్తులకు ప్రశాంతంగా ఇంతకుముందు జరిగేటువంటి పరకామణి స్థానంలో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసుకోవడానికి ప్రదేశాన్ని ఎంత చక్కగా ఈరోజు టెంపుల్ ఉందో మీరు చూసుకోవచ్చు. బర్డ్ను పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసి ఈరోజు బర్డ్ అత్యుత్తమ సేవలు అందిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బర్డ్కి వస్తున్నారు. దాదాపు 15 కోట్ల ఎక్విప్మెంట్ డొనేషన్ పైన బర్డ్కు తెప్పించుకోవడం జరిగింది. పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ కట్టించడానికి 175 కోట్లు ఇప్పుడు డొనేషన్ వచ్చాయి. ప్రయాసం ఇస్తామని అనౌన్స్ చేస్తే దాదాపు ఇప్పటికి 175 కోట్లు విరాళంగా పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చాయి. పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ కార్డియాక్ సెంటర్లో 2000 పైగా ఈరోజు చిన్నపిల్లలకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ హార్ట్ సర్జరీస్ చేసి 8 హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేసిన ఘనత టీటీడీకి దక్కుతుంది. దాంట్లో మేము ఎంత పరిశ్రమ చేశామో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా ఫిక్స్డ్ డిపాజిట్ 2019 నుంచి ఇంతవరకు దాదాపు 4500 కోట్లు అప్ టు సెప్టెంబర్ 2022 ఎక్స్ట్రా మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేశాం. తర్వాత 1 అక్టోబర్ నుంచి ఇంతవరకు 1877 కోట్లు. 2000 నవంబర్ 2022లో ఫిక్స్డ్ డిపాజిట్స్ 15,938 క్రోర్స్ ఉన్నాయి. ఈ రోజుకు 17,816 క్రోర్స్, అంటే 1877
అంటే ఆల్మోస్ట్ 1,878 కోట్లు. ఇది నవంబర్ 2022 నుంచి అక్టోబర్ 2023 అంటే 1 ఇయర్లో. తర్వాత 2019 నేను ఇక్కడ చేరినప్పుడు 13,025 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 2022కు 15,938 కోట్లు, అంటే 4,800 కోట్లు 2019 నుంచి ఈ రోజు వరకు డిపాజిట్స్ మనం యాడ్ చేయడం జరిగింది మన కార్పస్కు. అంటే మరి టీటీడీలో అవినీతి ఉంటే ఇంత మనం సేవ్ చేయగలమా అనేది ఒక క్వశ్చన్. అదేవిధంగా గోల్డ్ డిపాజిట్స్ చూసుకుంటే మీకు లాస్ట్ టైం మేము వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు గోల్డ్ డిపాజిట్స్ మీకు తెలుసు. ఈ రోజు వరకు దాదాపు 3,885 కేజీలు ఎక్స్ట్రా గోల్డ్ డిపాజిట్లో చేయడం జరిగింది. సో గోల్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ 2019 నుంచి ఇంతవరకు కూడా ఎంత అడిషన్ చేశామో మీకు నేను డేటా ఇప్పుడు పంపిస్తాను పిఆర్ఓ ద్వారా. తర్వాత శ్రీవారి ఆలయాల గురించి మీకు తెలుసు, ఎన్ని కట్టామో. ఎస్విబిసి ఎలా పాపులరైజ్ చేశాం. ఎస్విబిసిలో ఈరోజు వాలంటీర్లుగా డొనేషన్స్ 50 crores దాటాయి. ఎవరికైతే మా ప్రోగ్రాం నచ్చుతాయో మీరు ఎస్విబిసికి డొనేషన్ ఇవ్వండి అని చెప్తే 10 రూపాయల నుంచి కూడా మొదలుకొని 100 రూపాయలు 200 రూపాయలు డైలీ డొనేషన్స్ వస్తూ ఉన్నాయి. ఎస్విబిసి రేటింగ్ ఎంత పెరిగిందో మీకు తెలుసు. దాన్ని చాలా చక్కగా ఎస్విబిసిని స్ట్రీమ్లైన్ చేయగలిగాం. భక్తులకు మంచి ఇవ్వగలుగుతున్నాం. బర్డ్ మీకు ఎలా ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. స్విమ్స్ కూడా ఇప్పుడు రీఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. రీఆర్గనైజేషన్లో భాగంగా కొత్త కార్డియో న్యూరో సర్జరీ విభాగాన్ని 77 కోట్లతో ఇప్పుడు నిర్మాణం స్టార్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ ఫైనలైజ్ అయింది. అది నిర్మాణం అయిన తర్వాత కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ 4 డిపార్ట్మెంట్లు కూడా కొత్త బిల్డింగ్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు 1,200 పడకలతో ఉన్నటువంటి స్విమ్స్ ఆసుపత్రి ఓల్డ్ భవనం ఓన్లీ 300 పడకలకు మాత్రమే డిజైన్ చేశారు. ఎక్స్ట్రా పడకలు వరండాలలో విపరీతమైన ఎక్కడంటే ఇక్కడ పడకలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ రీఆర్గనైజ్ చేసి దీన్ని ఒక మంచి ఆసుపత్రిగా తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో 197 కోట్లతో అనదర్ 4 to 5 yearsలో ఫేజ్డ్ వైజ్గా స్విమ్స్ను పూర్తిగా రెనోవేట్ చేసి మంచి హాస్పిటల్గా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. శ్రీవారి భక్తుల అభీష్టం మేరకు తిరుపతిలోని సప్త గోమందిరంలో నవంబర్ 23వ తేదీ నుండి నిరంతరాయంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించాలని సంకల్పించినట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోమందిరంలో అధికారులతో కలిసి హోమ ఏర్పాట్లను ఈవో పరిశీలించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రాంగణాన్ని సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. భక్తులు హోమ కార్యక్రమాలను చక్కగా వీక్షించేలా సదుపాయాలను కల్పించాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న హోమ క్రతువులు విజయవంతంగా జరిగేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో టీటీడీ జేఈఓలు సదా భార్గవి, వి వీరబ్రహ్మం, వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, సివిఎస్ఓ డి నరసింహ కిషోర్, సిఈ నాగేశ్వరరావు, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహిస్తున్నామని, 7-8 నెలల్లో శాశ్వతంగా ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని, ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని కోరారు. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ఈ నెల 23వ తేదీ 9 గంటలకు ప్రారంభమవుతుంది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ హోమము నిత్యం జరుగుతూ ఉంది. ఈ హోమం చేయడానికి కారణం కూడా బోర్డు మీటింగ్లో చైర్మన్ గారు వివరించారు. సామాన్య వ్యక్తులకు హోమము యజ్ఞము చేయటం అనేది ఈ కాలంలో చాలా కష్టం. ఋత్వికులు దొరకడం కష్టం. ఆ హోమం చేసే విధానం, తర్వాత దానికి అవసరమైనటువంటి అన్ని సౌకర్యాలు ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ చేయడం చాలా కష్టం. కానీ భక్తులంతా కూడా హోమం చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటారు. చాలామంది అడిగారు
ఇలా ఏదైనా నిత్య హోమం చేస్తే మేము చేయాలనుకుంటున్నటువంటి కార్యాన్ని కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటాం. ఎలా అయితే శ్రీవారి వివిధ సేవలు వివిధ ఉత్సవాల్లో ఎలా అయితే ఇక్కడికి వచ్చి పాల్గొంటున్నామో అలాగే హోమము యజ్ఞం అనేది చేస్తే మేము చేసినట్టు తృప్తి ఉంటుంది, మేము అనుకునేది నెరవేరినట్టు ఉంటుంది అని చాలామంది భక్తులు అడగడం వల్ల ఈమెయిల్ ద్వారా లెటర్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఈ తాత్కాలికంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంగణంలో పర్మనెంట్ హోమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇంకో 8-9 నెలల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది గోమందిరానికి పై భాగంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అది పర్మనెంట్గా గ్యాలరీస్ ఏర్పాటు చేస్తాం, చుట్టూ రౌండ్గా మధ్యలో హోమం జరుగుతుంది. సో అది ఏర్పాటు అయ్యే వరకు ఈ తాత్కాలిక ప్రాంగణంలో ఈ హోమం జరుగుతుంది. దీనికి 100 జంటల దాకా కూర్చోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 50 ఆన్లైన్లోనూ 50 ఆఫ్లైన్లోనూ ఇస్తూ ఉన్నాం. ఎవరైనా వర్చువల్గా దీన్ని చూసి ఆనందించాలంటే వర్చువల్గా టికెట్స్ అన్లిమిటెడ్, వాళ్ళు వర్చువల్గా ఎన్నైనా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. వేద విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి యాగశాల అక్కడ వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రాక్టికల్స్ కోసమైనా వాళ్ళకు సంబంధించినటువంటి విశేష దినాల్లో వాళ్ళు చేసుకుంటారు. ఇది వచ్చేసి ఇది భక్తులకు, ఈ భక్తులకు సంబంధించి గోమందిరం పక్కన ఉంటే గోమందిరాన్ని దర్శించుకుంటారు, గోపూజ చేసుకుంటారు, ఈ హోమానికి అటెండ్ అవుతారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం వైభవంగా జరగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం సాయంత్రం బంగారు గొడుగు ఊరేగింపు కార్యక్రమం వైభవంగా సాగింది. ప్రతి ఏటా రథోత్సవం ముందు రోజున తిరుపతికి చెందిన పంతులంగారి వంశీయులు బంగారు గొడుగు ఊరేగింపు ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బంగారు గొడుగుకు తిరుచానూరు ఆలయం ఎదురుగా ఉన్న వాహన మండపంలో విశేష పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ బంగారు గొడుగును ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ఆస్థాన మండపం పక్కన ఉన్న మహారథానికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, పంతులం గారి రామనాథన్, భక్తులు పాల్గొన్నారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈ నెల 18వ తేదీ పంచమి తీర్థ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. అధిక సంఖ్యలో ఈ ఉత్సవానికి తరలివచ్చే భక్తుల కోసం టీటీడీ ఘనమైన ఏర్పాట్లు చేసింది. పద్మసరోవరం పుష్కరిణిలో బంగారు కాంతుల సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన హరిదేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు. తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు పాంచరాత్ర ఆగమోక్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 18వ తేదీ పంచమీ తీర్థం భక్తజన రంజకంగా జరగనుంది. ముందుగా పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాళ్వార్లకు 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు స్నపన తిరుమంజన సేవ జరుగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:10 మధ్య చక్రతాళ్వార్లకు చక్రస్నాన మహోత్సవం మంగళకరంగా జరగనుంది. ఇందుకోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర, తమిళనాడుతో పాటు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో పంచమీ తీర్థ ఉత్సవానికి విచ్చేస్తారు. వారికి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చక్కని సౌకర్యాలను సమకూర్చింది. ఇక పంచమీ తీర్థం కోసం పద్మ సరోవరం పుష్కరిణిని టీటీడీ దాదాపు 9 కోట్ల నిధులతో అభివృద్ధి చేసింది. పుష్కరిణి చుట్టూ రాతి మెట్లతో పాటు ఇత్తడి గేట్లను అమర్చారు. అలాగే భక్తుల రక్షణార్థం కొత్తగా రైలింగ్ ఏర్పాటు చేశారు. అలాగే తిరుమల పుష్కరిణి తరహాలో ఇక్కడ కూడా భక్తులు నిరంతరాయంగా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఎప్పటికప్పుడు పుష్కరిణిలో నీటిని నింపే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఇక పుష్కరిణిలో కూడా 6 బావులను ప్రత్యేకంగా అమర్చారు. అదేవిధంగా అమ్మవారికి పంచమీ తీర్థం రోజు స్నపనాది కైంకర్యాలను నిర్వహించే పద్మ సరోవరంలోని పంచమీ తీర్థ మండపాన్ని కొత్త సొబగులతో నవ్య శోభను తీసుకొచ్చారు. భక్తులందరూ అమ్మవారి ఉత్సవ వైభవాన్ని తిలకించే విధంగా చర్యలు తీసుకున్నారు. తిరుచానూరు క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పంచమీ తీర్థ పర్వదినం రోజు భక్తులందరూ పద్మ సరోవరంలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా కోరుకుందాం. సర్వ శుభకరం మహాదేవుని అభిషేక వీక్షణం. పవిత్ర కార్తీక మాసంలో
తెల్లవారుజామునే రుద్రునికి జరిగే రుద్రాభిషేక సేవతో తిరునగరి పావనమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి ధ్యానారామంలో కార్తీక మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం ఉదయం ముందుగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజలతో శ్రీ ఉమామహేశ్వర స్వామి వారికి షోడశోప కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, విభూది, భస్మాది మంగళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా రుద్రాభిషేక క్రతువును పూర్తి చేశారు. ఆపై నాగేంద్రుడి పడగ నీడలో పరమేశ్వరుడి దివ్యమంగళమూర్తిని పట్టు వస్త్రం, పరిమళ భరిత పుష్పమాలతో అలంకరించి విభూది రేఖలను తీర్చిదిద్ది అష్టోత్తరార్చన, బిల్వార్చన నిర్వహించారు. क्षीरेण स्नपयामि विष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्रयायुगुं शिलारिदतो स्नपयामि शुक्रमसि ज्योतिरसि तेजोसि देवो वत्सवितोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आद्येन स्नपयामि मधुवादारुतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्द्वोषधीः मधुनक्तमुतोषसि मधुमत्पाधिवसंरजः मधुद्योरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुम् अस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः अधुना स्नपयामि स्वादुःपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय स्वभवीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमान्नाभ्यः करया स्नपयामि या फलिनीर्या फला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसोदास्तानो मुञ्चन्त्वगुंहसः फलोदकेन स्नपयामि. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సంగీత, సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ హైదరాబాద్కు చెందిన శ్రీ సురభి అకాడమీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి డాక్టర్ సురభి శారద నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. అన్నమయ్య సంకీర్తనలకు సురభి శారద కూచిపూడి నృత్య ప్రదర్శనతో తిరునగరి వాసులను ఆనంద పరవశులం చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.